నెల్లూరు నగర పరిధిలోని పలు బంకుల్లో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా పరిధిలోని 271 పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక సాంకేతిక కారణాల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరిగినా పరిస్థితి త్వరలోనే పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. వదంతులను నమ్మి భయాందోళనలకు గురై అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్ల వద్ద నిల్వ చేయడం ప్రమాదకరమని ఎస్పీ హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో డ్రై అవుట్లెట్స్ అనేవి లేకుండా ఉంది. మనకి ముందు నుండి కూడా పెట్రోల్ షార్టేజ్ అసలు ఎక్కడా లేదు. డీజిల్ కొన్ని చోట్ల విన్నాను, ఈరోజు మార్నింగ్ లేకుండా ఉంది. బట్ ఇప్పటికల్లా అన్ని పెట్రోల్ బంక్స్ సమృద్ధిగా వచ్చేసింది. అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో మన దగ్గర నెల్లూరు జిల్లాలో 271 ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మోరార్లెస్ అన్నిట్లో కూడా స్టాక్ వచ్చేసింది. ప్రణాళిక నడుస్తుంది. ఆనరబుల్ సీఎం సార్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్ రెగ్యులర్గా అవర్లీ సిచ్యువేషన్ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. మన డీజీపీ సార్ అండ్ ఆల్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ జరగకుండా మనం ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఒక విఆర్ఓని రెవెన్యూ తరఫు నుండి అందరినీ పెట్టించాము. అలానే 16 జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు నిరంతరం వెళ్ళి అక్కడ ఏమైనా డీజిల్ షార్టేజ్ ఉందా, బ్లాక్ మార్కెటింగ్ ఏమైనా నడుస్తుందా, హోర్డింగ్ నడుస్తుందా అనేది తెలుసుకుంటున్నారు. ప్రజలకి మన సైట్ నుండి విజ్ఞప్తి ఏంటంటే పానిక్ బయింగ్ అనేది చేయొద్దండి. లూజ్గా కొనటము, పానిక్ బయింగ్, ఎక్కువగా అవసరం కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవటము, ఇవి చేసుకోకుండా ఉండండి. మనకి సప్లై ఉంది, డిమాండ్ కంటే ఎక్కువ కూడా సప్లై ఉంది. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు మన జిల్లాలో. అండ్ ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అన్ని చోట్ల సప్లై చేయడానికి ఓవర్ నైట్, ఫుల్ నైట్ ఈరోజు డిపోస్ వర్క్ చేస్తాయి. సో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఈ మెసేజ్ అందరికీ పంపించండి. ఎటువంటి పానిక్ బయింగ్ అండ్ హోర్డింగ్ అనేది జరగకుండా చూడండి. ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే డైవర్షన్ జరుగుతుంది, ఆర్ రీటైల్ అవుట్లెట్స్ నుండి కమర్షియల్స్కి వెళ్తుంది, ఆర్ ఇండస్ట్రీస్కి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు మాకు ఇవ్వండి. మనం అప్రోప్రియేట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎంత తొందరగా మనకి బీపీసీఎల్ అనేది కృష్ణపట్నం పోర్ట్ నుండి వస్తుంది, కడప నుండి హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్ చిత్తూరు నుండి వస్తుంది మన జిల్లాకి. అవన్నీ వచ్చేటప్పుడు మన జిల్లా ఎంట్రైన్ దగ్గర నుండి కంప్లీట్గా మనం గ్రీన్ ఛానల్ ఇచ్చి వాళ్ళు తొందరగా సరఫరా చేసేట్టుగా మనం స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం నిరంతరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్